కట్ ద వీడియోస్ ఆప్షన్ యూజ్ చేసి షార్ట్స్ చేసి నేను నా ఛానల్‌లో 5000 సబ్స్క్రైబర్స్‌ని ఎలా పొందానో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కట్ ద వీడియోస్ ఆప్షన్ యూజ్ చేసి యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడం వల్ల యూజ్ ఉంటుందా? ఉండదా? దానివల్ల లాభాలేంటి? నష్టాలేంటి? అన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో, మెయిన్‌గా ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో, ఎవరికైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎవరి షార్ట్స్‌కైతే ఆహ్, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో, ఆ వీడియోస్‌ని, ఆ షార్ట్స్‌ని సెలెక్ట్ చేసుకొని రీమిక్స్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసిన తర్వాత, సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత అంటే 5 సెకండ్స్ వాళ్ళ వీడియో వస్తుంది. దాని తర్వాత మనం ఏదైనా చెప్పొచ్చనమాట. మనకు 1 మినిట్ టైమ్ ఉంటుంది. అలా చేయడం వల్ల యూజ్ ఉందా? లేదా? అనేది మీకు చాలా క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ గురించి మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో, లెట్స్ స్టార్ట్. సో, కట్ ద వీడియో అనే ఆప్షన్ యూజ్ చేసి మనం వీడియోస్ చేయొచ్చు. వీడియోస్ చేయడం వల్ల మనకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ మన షార్ట్స్‌కి వ్యూస్ గూడా వస్తాయి. అండ్ మానిటైజేషన్ గూడా అవుతుంది. బట్ నేనేం చెప్తాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మానిటైజేషన్ అవుతుందా? అవ్వదా? అనే డౌట్ ఉన్నప్పుడు సెపరేట్‌గా ఒక ఛానెల్ క్రియేట్ చేసి, దాంట్లో కట్ ద వీడియోస్ ఆప్షన్‌ని యూజ్ చేసి, మీ స్టైల్‌లో దాన్ని మంచిగా ఒక వీడియోని చేసి అప్‌లోడ్ చేస్తూ ఉండండి. సో, నేనేం చేశాను అంటే, డైలీ మినిమమ్ 10-15 వీడియోస్ అప్‌లోడ్ చేశాననమాట. సో, వితిన్ 2 మంత్స్‌లో నాకు దగ్గరగా 5000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇప్పుడు నా సబ్స్క్రైబర్ బేస్‌ని నేను యూజ్ చేసుకొని, వాళ్ళకి మంచి కంటెంట్ ఇద్దామని ఈ లాంగ్ వీడియోస్ గూడా స్టార్ట్ చేశాననమాట. సో, మెయిన్‌గా మీరెప్పుడైతే కట్ ద వీడియో ఆప్షన్ యూజ్ చేసి మీరు వీడియోస్ అప్‌లోడ్ చేస్తారో, సో, మీరు అన్నిటికి రెడీగా ఉండాలి. నెగెటివ్‌కి రెడీగా ఉండాలి. పాజిటివ్‌కి రెడీగా ఉండాలి. నెగెటివ్ కామెంట్స్ చాలా వస్తాయి. పాజిటివ్ కామెంట్స్ చాలా వస్తాయి. తీసుకునే వాళ్ళుంటే కామెంట్స్‌ననేది ఆన్ చేసి పెట్టేసేయండి. ప్రాబ్లమ్ లేదు. లేదు మేము నెగెటివ్ కామెంట్స్‌ని తీసుకోలేమనుకున్నప్పుడు మోడరేషన్ బేసిక్ అని ఒకటుంటుందనమాట. అంటే ఒక కామెంట్‌ని బట్టి యూట్యూబ్ అనేది అది ఇంకా డిస్‌ప్లే ఎవరికీ చేయదనమాట. దాన్ని నీకు నచ్చితే నువ్వు దాన్ని అప్రూవ్ చేయొచ్చు. లేకపోతే అక్కడి నుంచి అక్కడికి రిమూవ్ చేయొచ్చు. లేదు నాకు కామెంట్ ఉన్నా పర్లేదు. నాకు ఎక్కువ వ్యూస్ రావాలి. నా ఛానెల్ ఎక్కువ మందికి ప్రమోట్ అవ్వాలంటే అది తీసేసి మీరు చేయొచ్చనమాట. అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా బ్యాడ్‌గా కామెంట్స్ ఒస్తాయి. అది నాకు నచ్చలేదు. సో, అది వాళ్ళిష్టం. కామెంట్స్ రావడం వల్ల ఏమవుతుంది, వీడియో అనేది చాలా మందికి అది బూస్ట్ చేస్తుందనమాట. చాలా మంది దగ్గర వాళ్ళ ఓపెన్ చేయంగానే వాళ్ళకెళ్ళి ఇది కనిపిస్తూ ఉంటుందనమాట. బట్ ఆఫ్ చేసుకోవడం వల్ల దాని యొక్క రీచ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో, కామెంట్స్ వచ్చినప్పుడు వ్యూస్ పెరుగుతాయి. వ్యూస్ ఎక్కువొచ్చినప్పుడు, కామెంట్స్ వచ్చినప్పుడు సో, వీడియో ఆటోమేటిక్‌గా వ్యూస్ అనేది పెరుగుతాయి. లైక్స్ గూడా పెరుగుతాయి. సో, అది మీకు ఓకే అనుకుంటే కామెంట్స్ ఆన్ చేయండి. లేదంటే ఆఫ్ చేయండి. కట్ ద వీడియోస్ ఆప్షన్ యూజ్ చేసి వీడియోస్ అప్‌లోడ్ చేయడం వల్ల మెయిన్‌గా మనకు సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఫాస్ట్‌గా వస్తారనమాట. ఆ వీడియోలో మనం ఏదైతే చెప్తున్నామో ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఎక్స్‌ప్రెసివ్‌గా గానీ, కొంచెం ఫన్నీగా గానీ, కొంచెం సటారికల్‌గా గానీ చెప్తే మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంది. సో, నేను అదే చేశాను. అండ్ ఫ్యూచర్‌లో గూడా అదే చేస్తాను. అండ్ ఇంకా ఏంటి అంటే నా ఛానెల్‌లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్, షార్ట్స్ గానీ, లాంగ్ వీడియోస్ గూడా పెడతాను. నేను ట్రై చేస్తాను. నా గోల్ వచ్చేసి 1,00,000 సబ్స్క్రైబర్స్ అండి. మీ యొక్క హెల్ప్ తోటి, మీ యొక్క సపోర్ట్ తోటి అది అచీవ్ అవుతానని నాకైతే నమ్మకం ఉంది. మెయిన్ ఇలా వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి టైం తీసుకునేది చాలా తక్కువనమాట. అదే మీరు షార్ట్స్ అనేది అప్‌లోడ్ చేయాలి, లేకపోతే లాంగ్ వీడియో అప్‌లోడ్ చేయాలి, కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి అని. దీనికి అప్‌లోడ్ చేసే టైం చాలా తక్కువ. అంటే మీరు ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ యూజ్ చేసి 10 వీడియోస్‌ని పోస్ట్ చేయొచ్చు. ఆ 10 వీడియోస్‌కి పోస్ట్ చేస్తే మీకు మినిమమ్ 2-3 అనేది బాగా రీచ్ వస్తుంది. 10,000 వ్యూస్ ఒక్కొక్క వీడియోకైతే 100 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చిన వాళ్ళున్నారు. 40, 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. మన కంటెంట్ కూడా కొంచెం బావుండాలి. వాళ్ళకది చూసినప్పుడు నవ్వుకోవడం గాని, లేకపోతే అరే! నిజమే కదా! ఇలా జరిగింది. చిన్నప్పుడు అలా జరిగింది. ఏదో సంథింగ్ డిఫరెంట్ అంటే బేస్డ్ ఆన్ మంచి రీచ్ వచ్చిన వీడియోస్ బేస్ చేసుకొని దాంట్లో ఉన్న కంటెంట్‌ని బేస్ చేసుకొని మనం చెప్పేది వాళ్ళకి అర్థమవ్వాలి. అలా కనెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా సబ్‌స్క్రైబ్స్ చేసుకుంటారు. నాకదే జరిగింది. సో, నేనది పక్కా చేసి చూపిస్తాను. 1,00,000 సబ్‌స్క్రైబర్స్ రీచ్ అవుతాను. మీకు కట్ ద వీడియోస్ అనే ఆప్షన్ యూజ్ చేసి వీడియో ఎలా చేయాలని తెలిస్తే దాన్ని యూజ్ చేయండి. తెలియకపోతే ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో నేను అదెలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా ఈజీ అండి. చాలా సింపుల్ గూడా. అండ్ ప్రాబ్లమ్ లేదు. మానిటైజేషన్ గూడా అవుతుంది. సబ్‌స్క్రైబర్ గూడా వస్తారు. నేను గూడా చాలా మందిని అడిగాననమాట యూట్యూబర్స్‌ని. కొందరేమో వస్తుంది అంటున్నారు. మానిటైజేషన్ అవుతుందంటున్నారు. కొందరేమో అవ్వదంటున్నారు. అందుకోసమే నేను సెపరేట్‌గా ఒక ఛానెల్‌నయితే
తీసుకొని దాంట్లో నేనిది టెస్ట్ చేస్తున్నాను. సో, మీరు గూడా అదే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ వ్లాగ్స్ చేస్తున్నారు. మంచి మంచి కంటెంట్ ఉంది. ఏదో ఒకటి మంచి రీచ్ వచ్చింది. సడెన్‌గా ఇది మానిటైజేషన్ అవ్వదు అనుకోండి. సో, మీకు అది చేసిన కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. సో, మీ యొక్క వ్లాగ్సే గాని, లేకపోతే మీరు ఏదైతే కేటగరీ అనుకుంటున్నారో, ఆ కేటగరీ మీద వీడియోస్ చేసినప్పుడు అది సెపరేట్ ఛానెల్ పెట్టుకోండి స్టార్టింగ్‌లో ఉంటే. అండ్ ఈ కట్ ద వీడియోస్ ఆప్షన్ మాత్రం సెపరేట్‌గా పెట్టి మీరు ట్రై చేయండి. నాకు తెలిసి మీరు సక్సెస్ అవుతారు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ అందరికి నేను రిప్లై ఇస్తాను. దాని మీద నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. థాంక్ యూ.